శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఒకసారి పరమాచార్య స్వామివారు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా మాట్లాడటం ఆపేసి వెంటనే పైకి లేచి, నేను ఒక్కడినే బయటికి వెళ్ళి వస్తాను, మీరెవరూ నాతో రావాల్సిన అవసరం లేదు అని చెప్పి చకచకా ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళిపోతారు. ఆ మాటలకు అక్కడున్న వారంతా నిర్ఘాంతపోతారు. అందరి మనస్సుల్లోనూ భయం రాజ్యమేలుతూ ఉంటుంది. పరమాచార్య స్వామివారు ఒక్కరే బయటికి వెళ్తున్నారు అని. స్వామివారు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. స్వామివారు వచ్చిన తర్వాత అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ అక్కడ అందరి మనసుల్లోనూ మహాస్వామివారు ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్న మొదలవుతుంది. అప్పుడు మహాస్వామివారు ఇలా చెప్తారనమాట. మీరందరూ నేను ఎక్కడికి వెళ్ళానా అని ఆలోచిస్తున్నారు కదా. ఒక హంతకుడు నన్ను చూడటానికి వస్తున్నాడు. అతను మఠంలోకి వస్తే అతనితో పాటు మహాపాపం కూడా లోపలికి వస్తుంది. కానీ అతను మంచి ఉద్దేశంతోనే నన్ను చూడటానికి వచ్చాడు. అతని ఆవేదనని నేను తీరుస్తాను అనే నమ్మకంతో వస్తున్నాడు. అతని మనసు ఉపశాంతి పొందే విధంగా ఊరడింపు మాటలు చెప్పడం నా కర్తవ్యము అని చెప్తారు మహాస్వామివారు. అంతేకాకుండా అతన్ని లోపలికి రానివ్వకూడదు. కానీ అతనికి నా సహాయం ఎంతో అవసరం. కాబట్టి పలకరించడానికి నేనే బయటికి వెళ్ళాను. వెళ్ళి ఏకాంతంగా అతను ఇబ్బంది పడకుండా దయతో మాట్లాడి వచ్చాను అని చెప్తారనమాట మహాస్వామివారు. ఇది కదా మహాస్వామివారంటే. భక్తుడు ఒక అడుగు దైవం వైపు వేస్తే దేవుడు ఆ భక్తుని వైపు 10 అడుగులు వేస్తాడు అన్నది పరమ సత్యం. అలాగే ఒక మహా అపరాధి కూడా తన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్త బుద్ధితో పరమాచార్య స్వామివారి వద్దకు వస్తే స్వామివారు అతని కోసం 100 అడుగులు వేయటమే కాదు, వారిపై అపార కరుణా కటాక్షాలు చూపించి వాళ్ళ పాపాన్ని కూడా కడిగి వేస్తారు. చూస్తే మనకు ఒక ఘట్టం గుర్తు రాకుండా ఉండదు. గజేంద్ర మోక్ష ఘట్టంలో 1000 సంవత్సరాలు మొసలతో పోరాడి అలసి సొలసి ఇక నా వల్ల కాదు తండ్రి కాపాడు అని చెప్పి పిలవగానే శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి పవిట కొంగును కూడా వదలకుండా పరుగున వచ్చి రక్షించాడు. ఈ 1000 ఏళ్ళు నేను నీకు గుర్తుకు రాలేదు, ఇప్పుడు పిలవగానే వస్తానా, నేను రాను అని అనలేదు పరమాత్మ. పరమాత్మ పరమ దయాళువు. ఒక్క బిల్వదలానికే నీకు అత్యంత ఐశ్వర్యాలని ప్రసాదించి వేస్తాడు. పరమాచార్య స్వామివారి దయా కరుణ కూడా అటువంటిదే. అది ఆద్యంతాలు లేనిది. అందుకే మనం ఆయన్ని మహాస్వామి అంటాం. అందుకే ఆయన జగద్గురువు అయ్యారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.